పూజ్య స్వామీజీ పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి రామ భక్తులందరికీ కూడా, రామ భక్తులరా ఒకసారి బిగ్గరగా మనం శ్రీరాముని నడిపిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. सीतापति रामचंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की. ఇప్పుడు ఒక సమస్య వస్తుంది. నేను అత్తిలిలో హనుమాన్ ర్యాలీలో పాల్గొవాలి అని చెప్పి ఇంట్లో చెప్పొచ్చాను. నేను అత్తిలిలో హనుమాన్ ర్యాలీలో ఉన్నానా, మరి ఎక్కడికో పోయారు అనే అనుమానం రాకుండా మా నెల్లూరుకి వినపడే విధంగా ఒకసారి జై జయకారాలు చేస్తాం. జై శ్రీరామ్ వినపడి ఉండదేమో. జై శ్రీరామ్. రామభక్త హనుమానికి. రామభక్తులారా, ఈరోజు హనుమాన్ శక్తి పాదయాత్ర సందర్భంగా మనమందరం ఇక్కడ ఏకీకృతమయ్యాము. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆయిల్ వినియోగాన్ని తగ్గించాలని ఒక సదుద్దేశంతో ఏదైతే పిలుపునిచ్చిందో దేశ ప్రజలకి గౌరవ ప్రధాని గారు, దానిని అనుసరిస్తూ మండు టెండలో కూడా బైక్ ర్యాలీ కాకుండా పాదయాత్ర ద్వారా మన సంఘటిత శక్తిని సమాజానికి చూపించే దానికోసం మనం ఇక్కడ ఏకీకృతమయ్యాము. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే ఎవరికి పరాభవం? ఎవరికి పరాభవం అంటే మన స్త్రీలను ప్రేమ పేరుతో వంచిస్తున్నటువంటి జిహాదీ శక్తులకు పరాభవం కావాలి. మనల్ని మాయ మాటలతో మతాంతీకరణ చేసేటటువంటి ధర్మ ద్రోహులకు పరాభవం కావాలి. మన ధర్మాన్ని కించపరుస్తూ మన దేవాలయ భూముల్ని దోచుకునేటటువంటి ధర్మ ద్రోహులకి పరాభవం జరగాలి. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటూ తీవ్రవాద చర్యలు చేస్తున్న జిహాదీ శక్తులకు పరాభవం కావాలి. మనలోని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు పరాభవం కావాలి. మనము నిత్యము పూజించే మన దేవుడి విగ్రహాన్ని నియమించుకునే దానికోసం అవాంతరాలు చేస్తున్నటువంటి వారికి పరాభవం జరగాలి. మన హిందూ దేశంలో మన హిందువులు మనము పూజించే విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలనే పరిస్థితి, మనం పూజించే విగ్రహ ప్రతిష్టకి పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఈరోజు దేశంలో. ఈ దౌర్భాగ్య పరిస్థితి పోవాలంటే, ఈ అసుర శక్తులకు పరాభవం జరగాలంటే మనందరం కలిసి కట్టుగా పోరాడాలి. మనమందరం కలిసి కట్టుగా పోరాడే దానికోసం మనము శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకోవాలి. ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి. రాముడంటే ఈ దేశపు అస్తిత్వం, రాముడంటే ఈ దేశ ప్రేరణ, రాముడంటే ఈ దేశపు దశ, ఈ దేశపు దిశ. రాముడంటే ఒక సమరం, రాముడంటే ఒక ఉత్సాహం, రాముడంటే ఒక ఉత్ప్రేరకం, రాముడంటే ఒక ఆలోచన, రాముడంటే ఒక ప్రతాపం, రాముడంటే ఒక నిత్యత, రాముడంటే ఒక నిరంతరత. అటువంటి శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని శ్రీరామచంద్రుల్లోని క్రమశిక్షణని, శ్రీరామచంద్రుల్లోని వ్యక్తిత్వాన్ని, శ్రీరామచంద్రుల్లోని ఆదర్శాన్ని మనం తీసుకొని హనుమంతుని యొక్క శక్తిని, హనుమంతుని యొక్క యుక్తిని, హనుమంతుని యొక్క భక్తిని జోడించి ధర్మ రక్షణ కార్యం కోసం మనమందరం కటిబద్ధులం కావాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా హిందూ సమాజానికి, దేశ పౌరులకి ఒక సందేశాన్ని, ఒక పరివర్తనని కోరుకుంటుంది.
భగవంతుడు చెప్పేదాకా హనుమంతుడి శక్తి తెలవదో అలాగే ఈ పాదయాత్ర ద్వారా మన శక్తిని మనం గుర్తించుకొని ఆ శక్తితో ధర్మ రక్షణ కోసం మీరందరూ కలిసికట్టుగా పోరాడతారని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. बोलो भारत